అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కొమరంస్ ప్రాపర్టీస్. చాలా బ్యూటిఫుల్ హౌస్ 160 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ తీసుకొని వచ్చాను మేము ఎందుకు. ఫ్రంట్ వెలివేషన్ ప్యాటర్న్ కానీ కలర్స్ కానీ ఏ విధంగా ఉందో చూసుకోండి. 30 ఫీట్ రోడ్ అండి. ఇది వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్. ఇది వచ్చేసి ప్రాపర్టీ. ఈ 2 ప్రాపర్టీస్ అనేది అవైలబిలిటీ మనకు వచ్చినాయి. మనకు 160 స్క్వేర్ యార్డ్స్ అడిగితే ఈజీగా మనకు పెద్ద కార్ అనేది ఈజీగా పెట్టడానికి కానీ తీయడానికి కానీ స్పేస్గా చాలా బ్యూటిఫుల్ వస్తుంది. ఇది వచ్చేసి మనకు పార్కింగ్ స్పేస్ ఏరియా. పార్కింగ్ ప్లేస్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి. అక్కడ టైల్స్ చూసుకోవచ్చు. కింద వచ్చేసి మార్బుల్స్ వేశారు, గనెట్ వేశారు బ్యూటిఫుల్గా. ఇది వచ్చేసి మనకు పార్కింగ్ మెయిన్ డోర్ టైల్స్. ఇది వచ్చేసి మనకు సెట్ బ్యాక్ ఏరియా. మనకి ఎక్కడికి ఇట్లా గమనిస్తే మాత్రం సెట్ బ్యాక్ ఇచ్చారు. మంచిగా స్పేస్ 5 ఫీట్ దాకా సెట్ బ్యాక్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు హాల్ ఏరియా. హాల్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి. కింద టైల్స్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి కింద గెస్ట్ రూమ్ అండి. గెస్ట్ రూమ్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి. అక్కడ సెల్ఫ్ చూసుకోవచ్చు. కింద గమనిస్తే టైల్స్ వైట్ కలర్ టైల్స్ వేసారండి. ఇది వచ్చేసి మనకు విండో, అటాచ్ వాష్రూమ్ స్పేస్, అటాచ్ వాష్రూమ్. చాలా లగ్జరీ ఉంటుంది ప్రాపర్టీ మాత్రం. 160 స్క్వేర్ యార్డ్స్లో చాలా స్పేసియస్ డూప్లెక్స్ హౌస్ అండి. ఓన్లీ డూప్లెక్స్ 3 BHK విల్లా, ప్రీమియం విల్లా అండి ఇది. ఇది వచ్చేసి డైనింగ్ స్పేస్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి. ఇదంతా మనకు డైనింగ్ స్పేస్ అండి. ఈ పక్కనే గమనిస్తే మాత్రం మనకు ఓపెన్ కిచెన్ ఏరియా. కిచెన్లో సెల్ఫ్ చూసుకోవచ్చు. ఇక్కడ గమనిస్తే మనకు ఓపెన్ టైల్స్. ఇక్కడ వచ్చేసి మనకు హ్యాండ్ వాష్ ఏరియా వస్తుంది. కింద స్పేస్ చూసుకునే విధంగా మనకు ఏదైతే కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుందో అది బ్లాక్ కార్డ్ గ్రానైట్ వేశారు. ఇది వచ్చేసి మనకు ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి సెట్ బ్యాక్ ఏరియా. ఇది బోర్ అండ్ ఇది వచ్చేసి సంపు. అక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా ఒకటి వచ్చింది. ఈ విధంగా అనేది మనకు బెడ్రూమ్ అనేది, హాల్ అనేది డైనింగ్ హాల్ అని. ఇది వచ్చేసి మనకు డైనింగ్ స్పేస్. ఇది వచ్చేసి కిచెన్. అండ్ ఈ ఆర్చ్ తర్వాత ఏదైతే ఉందో అది మనకు హాల్ ఏరియా కిందకి వస్తుందండి. ఇదంతా హాల్ ఏరియా. ఇది స్టెప్స్ వచ్చాయి మొత్తం. ఇక్కడ లైట్ గిట్లా చూసుకోవచ్చు. మీకు లైట్ వేసి చూపిస్తాను. ఒక డిజైన్ అనేది ఇచ్చాను. సారీ, ఇక్కడ లైట్ వస్తుందండి. ఇక్కడ లైట్స్ వస్తుంది ఒకటి డిజైన్గా. ఇక్కడ స్టెప్స్కి మొత్తం బ్లాక్ కలర్ కనెక్ట్ చేస్తారు. స్టీల్ రైలింగ్స్ వస్తాయండి. ఈ సైడ్స్ ఉన్నాయి కదా అది మొత్తం స్టీల్ రైలింగ్స్ వస్తాయి మనకు. పైన గమనిస్తే ఇదంతా సిట్టింగ్ ఏరియా అండి. ఫస్ట్ ఫ్లోర్లో సిట్టింగ్ ఏరియా, సీలింగ్ డిజైన్ చూసుకునే విధంగా ఉందో. కింద టైల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ గమనిస్తే మనకు పూజ రూమ్ స్పేస్. పూజ రూమ్ చూసుకున్నారు కదా. ఇక్కడ పూజ రూమ్ పక్కనే గమనిస్తే చిల్డ్రన్స్ బెడ్రూమ్. సీలింగ్ డిజైన్ చూసుకోండి. అక్కడ కింద టైల్స్ చూసుకోవచ్చు. అక్కడ గమనిస్తే సెల్ఫ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి అటాచ్ వాష్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మనకు బ్యాక్ సైడ్ బాల్కనీ స్పేస్. ఇది వచ్చేసి మనకు బాల్కనీ స్పేస్లో ఒకటి వాష్ ఏరియా ఒకటి ఇచ్చారు. ఇదంతా బాల్కనీ స్పేస్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇదంతా మనకు సిట్టింగ్ ఏరియా. అక్కడ ఎదురుగా కనిపించేది ఇది బెడ్రూమ్. అండ్ పక్కనే టీవీ యూనిట్. ఒక టీవీ యూనిట్ కింద ఒకటి వచ్చింది, పైన ఒకటి వచ్చింది. వీటిని టీవీ యూనిట్ స్పేస్ అనేది మనకు 2 పాయింట్స్ అనేది ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ సీలింగ్ డిజైన్ చూసుకోండి. కింద టైల్స్ చూసుకోవచ్చు. అలాగే అక్కడ గమనిస్తే సెల్ఫ్స్. అండ్ ఇది అటాచ్ వాష్రూమ్. ఈ విధంగా నుంచి ఈ సరౌండింగ్ నుంచి ఇక్కడి నుంచి చూస్తే మాత్రం మనకు ఈ విధంగా ఉంటుంది బెడ్రూమ్. చాలా లగ్జరీగా ప్రాపర్టీ మాత్రం బ్యూటిఫుల్. అంత స్పేస్గా వచ్చింది. చాలా క్వాలిటీతో ఉంది ప్రాపర్టీ. ప్రైస్ 1,10,00,000. స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుంది. ప్రాపర్టీ మాత్రం రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి బాల్కనీ. వెస్ట్ ఫేస్ సైడ్ కాబట్టి 2 బాల్కనీస్ వస్తాయండి. ఇది వచ్చేసి బాల్కనీలో టైల్స్ చూసుకోండి ఏ విధంగా ఉన్నాయో. టైల్స్
ఈ విధంగా మనకు టైల్స్ వస్తాయి. సీలింగ్ డిజైన్ చూసుకోండి బాల్కనీలో. ఇది వచ్చేసి మనకు విండోస్. ఇది వచ్చేసి మనకు హాల్ ఏరియా. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. క్వాలిటీ తోటి కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ రిక్వైర్మెంట్ ఉంది, మాకు ఇంట్రెస్ట్ ఉంది 160లో మాకు డూప్లెక్స్ కావాలి అనుకుంటే మాత్రం కింద నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. అండ్ డిస్ప్లే మీద కాంటాక్ట్ నెంబర్ ఇట్లా ఉంటుంది. అలాగే మాకు రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. ప్రాపర్టీ విజిట్ చేసే ముందు ఒకసారి కాల్ చేసి విజిట్ చేస్తే మాత్రం తప్పకుండా మేము చూపిస్తాం. ఎందుకంటే అవైలబిలిటీ ఉండలేకపోతాం కాబట్టి అందుకే ముందు రోజు కాల్ చేసి విజిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవరీవన్ వాచింగ్ కొమరమ్స్ వీడియోస్.